ఇంతవరకు నేను ఎవరిని కలవలేదండి, మాట్లాడలేదు. పర్సనల్ గా తీసుకుంటున్నారండి. రవికిరణ్ పోస్టులు ఏం పెడుతున్నాడు అంటే అతను సెటారికల్ గా పెడతాడు, వాళ్ళకి కోపం వస్తుందేమో, ప్రశ్నించినందుకు కోపం వస్తుంది. అతను అడిగే ప్రశ్నలు వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నాయేమో, అతను ప్రశ్నించకుండా అతను నోరు నొక్కేశారు. గత ప్రభుత్వం అని కాదండి, మేము 13 ఏళ్ల నుంచి ప్రభుత్వంలోనే ఉన్నాం, వైసీపీలోనే ఉన్నాము, వైసీపీలోనే పనిచేస్తున్నాము. అతను అంటే ఏ పోస్ట్ కి ఎలా రియాక్ట్ అయ్యాడని వాళ్ళకి ఎలా తగిలిందో మరి మాకు తెలియదు. మీరు ఎప్పటి వరకు హోమ్ మినిస్టర్ కలవడం జరిగిందమ్మా? హోమ్ మినిస్టర్ గానీ లేకపోతే డీజీపీని గానీ ఇక్కడ ఉన్నటువంటి సిపిని గానీ ఎవరిని నేను కలవలేదండి, ఎవరిని కలవలేదు. ఇప్పుడు ఈయన్ని కలవనివ్వట్లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇంటి దగ్గరికి ఇతను అరెస్ట్ లో ఉన్నా కూడా ఇంటికి వచ్చి మరి పీటీ వారెంట్లు అవి స్టేట్మెంట్లు అది అంటించేసి వెళ్తున్నారు. అది పులివెందుల నుంచి వచ్చి నేను ఇంట్లో లేనప్పుడు ఇంటి దగ్గర గొడవలు చేసి నేను ఉండే దగ్గర అంతా అలా గొడవలు చేస్తున్నారు. అతను రిమాండ్ లో ఉన్నా తెలిసినా కూడా ఆ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు ఈ పోలీసులు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పైన అయితే కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. చాలా వరకు సోషల్ యాక్టివిటీస్ ఎవరైతే ఉన్నారో వారందరి పైన కేసులు నమోదు చేయడం, వాళ్ళ అందుబాటులో లేని సమయంలో నోటీసులు అంటే జరుగుతుంది. నేను ఏ విధంగా చూసుకోవచ్చు? అసలు ఏ నోటీస్ గానీ నాకు ఏవి చూపించలేదండి. ఇప్పుడు ఇతనికి 20 కేసులు అన్నారు. మేము వెళ్ళి స్టేషన్కి వెళ్ళి దేని మీద అరెస్ట్ చేశారు, మాకు ఏదైనా ఎఫ్ఐఆర్ ఇది ఉందా, కాపీ రిపోర్ట్ ఉందా అని అడుగుతుంటే కూడా మాకు ఇవ్వట్లేదు. లాయర్ని పంపించి అడిగినా కూడా ఇవ్వట్లేదండి మాకు. ఇప్పుడు వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉన్నారండి. అతను అక్కడ కూడా ఉంచట్లేదండి, రోజుకో చాట తిప్పుతున్నారు. అతను రోజు 500-600 కిలోమీటర్లు జర్నీ చేపిస్తున్నారు. మేము మధురవాడలో ఉంటున్నామండి. అతను ఇప్పుడు కేసు కోసం పీటీ వారెంట్లే తీసుకెళ్ళినప్పుడు మేము ఎంట్రీ పెట్టుకున్నా ఆ మధ్య గ్యాప్ లో అలా తీసుకొచ్చినప్పుడు మాట్లాడుతున్నారు, లేకపోతే లాక్కెళ్ళిపోతున్నారు. అతను అసలు ఎలా లాక్కెళ్తున్నారంటే అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి ఇంత దారుణంగా శిక్ష ఉంటదని ఎవరు అనుకోరండి, అంత కఠినంగా వేస్తున్నారు. గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నారంటే రవికిరణ్ విడుదల చేయాలని న్యాయం చేయండి నాకు. అతని మీద అసలు ఏం కేసులు పెడుతున్నారో చెప్పండి, దేనికి పెడుతున్నారో చెప్పండి. ఎఫ్ఐఆర్ కాపీలు అవన్నీ నాకు చూపియండి, దేనికి పెడుతున్నారు, ఏ పోస్టులకి ఆయన కేసు పెట్టారో, అసలు ఎవరు పెడుతున్నారు కేసులు ఈయన మీద. అసలు నాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదండి. వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు వస్తున్నారు, సంతకం అంటున్నారు, తీసుకెళ్తున్నారు, ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్తున్నారు. ప్రభుత్వమే పెట్టిందండి. మా ఎదురుగుండా ఏం జరిగింది మొన్న మహారాణిపేట పోలీస్ స్టేషన్ లో మేము అక్కడే ఉన్నాము. ఇతన్ని తీసుకుని వెళ్తున్నారు, ఎవరో ఒక 5-6 ఉన్నారు, ఉండి మమ్మల్ని కేసు పెట్టారు, సంతకాలు పెట్టడానికి రమ్మన్నారు. అంటే ఏం కేసు అమ్మా అని అడిగితే మాకు తెలియదండి, సంతకాల కోసం రమ్మన్నారు, సంతకం పెట్టి వెళ్తాం అంతే. అంతవరకే మాట్లాడుతున్నారు వాళ్ళు ఏ కేసు కోసం వస్తున్నారో దేనికి పెడుతున్నారో వాళ్ళకి కూడా తెలియదు. అదంతా నిజమేనండి, అతను కావాలని హెరాస్ చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలండి, కార్యకర్తలతో వాళ్ళు పెట్టిస్తున్నారు కేసులు. అది పర్సనల్ గా ఏముంటదండి ఈయన మీద, ప్రెషర్ మీద పెడుతున్నారు. పోలీసులు కూడా అంతే చెప్తున్నారు, మాకు పైనుంచి ప్రెషర్ వస్తున్నాయి, మా పని మేము మమ్మల్ని చేసుకోనివ్వండి అంటున్నారు. నా భర్తను కూడా ఇబ్బంది పెట్టారండి. లోపల కూర్చోబెట్టి అతన్ని చాలా అంటే అతను నాకు ఇంకా క్లియర్ గా చెప్పలేదు. అప్పటి నుంచి నన్ను కలవనివ్వలేదండి. బయటకు వచ్చి కూడా నాతో కూడా మిస్బిహేవ్ చేశారు వాళ్ళు.